నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. నారా లోకేష్ ప్రజా దర్బార్కు వెల్లువెత్తిన అర్జీలు ఆయా శాఖలకు సమస్యలు వివరించి పరిష్కరించాలంటూ ఆదేశం. మాది పేదల ప్రభుత్వం అన్న మంత్రి నిమ్మల రామానాయుడు 13 మంది లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత. జంగారెడ్డిగూడెంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. భీమవరంలోని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో కార్తీక పూజలు, స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు అర్జీలు వెల్లువెత్తాయి. నెల రోజుల విరామం తర్వాత గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజా దర్బార్కు ఉదయం నుండే ప్రజలు బారులు తీరారు. మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యలు ఆయా శాఖలకు పంపి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి సూచనలు చేసి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. తమది పేదల ప్రభుత్వం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లులోని పార్టీ కార్యాలయంలో పేదల వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. 13 మంది పేదలకు చెక్కులు మంత్రి నిమ్మల అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రమౌళి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అందుకే ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆ యొక్క వైద్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి వాటి మీద ఆ కుటుంబం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా మరి సాయం అందిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా చాలామంది పాలకొల్లు నియోజకవర్గంలో మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకుని వాళ్ళందరూ కూడా ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి మాకు కూడా ఈరోజు ఎంతో కృతజ్ఞతలు మరి తెలియజేయడానికి కూడా ఈరోజు ఆఫీస్కి వచ్చినందుకు వాళ్ళకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే ఆలోచన మానవత్వంతో ఆ వైద్యానికి సంబంధించి పరిపూర్ణంగా చికిత్స చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుటపడింది అనేటువంటి ఆనందం ఎంత ఉంటుందో ఆ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు అంటే ఇల్లు తాకట్టు పెట్టో, బంగారం తాకట్టు పెట్టో, అప్పు తెచ్చుకునో ఏదైతే వైద్యం చేయించుకున్నాడో ఆ ఖర్చులు వెంటాడి మళ్ళీ అతనికి ఇబ్బంది ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్, ఎందుకంటే గతంలో కూడా 14, 19లో కూడా పెద్ద ఎత్తున ఈ రకంగా మరి వైద్య ఖర్చులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మాదిరిగానే వైద్య ఖర్చులు ఈవేళ ప్రజలకు అందిస్తూ ఉన్నాం. మరి గత 19-24 జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఆర్ఎఫ్నే రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రకంగా పేదల ఖర్చును కూడా ఇవ్వొద్దని ఆసుపత్రులకి డైరెక్ట్గా మీరు బిల్లులు కూడా ఇవ్వడానికి వీల్లేదని రాక్షసత్వంగా, కిరాతకంగా వాళ్ళకి మెమో కూడా హాస్పిటల్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అందుచేత ఎవరైనా వెళ్ళి బిల్స్ అడిగినా కూడా గవర్నమెంట్ మెమో చూపించేవారు. సీఎంఆర్ఎఫ్కి అప్లై చేస్తారు, అంతే బిల్స్ ఇవ్వద్దని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ ప్రారంభమైంది ముఖ్యమంత్రి ఆరోగ్య సహాయ నిమిత్తం. గతంలో 5 సంవత్సరాలు కూడా జగన్ గారు నేను ప్రపంచంలో కోటీశ్వరుని అవ్వాలి అనుకున్నాడే తప్ప పేదవారు ఆరోగ్య పరిస్థితి గురించి ఒక్కరోజును కూడా ఆయన స్పందించలేదు. 5 ఏళ్ళు అంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తే దాన్ని రద్దు చేసినటువంటి ఘనత జగన్ గారికి. ఇవాళ మళ్ళీ దాన్ని అమలు చేసి పేదవారు ఏ చిన్న హాస్పిటల్లో వైద్యం చేసుకున్నా వైద్యం అనేది చాలా ఖరీదు అయిపోయింది. పేదవారికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం అమలు చేస్తున్నందుకు మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు సమీపంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా మహిళలు దీపాలు వెలిగించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన ఆలయం వద్ద జరిగే కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. చేస్తున్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ ఆఖరి సోమవారం అవడంలో భక్తులు ఉదయం 4 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించుకుని దీపారాధనలు చేసుకుంటున్నారు. బైనేరు ఒడ్డున దీపాలు కూడా వదులుతున్నారు. 26/11/2024 సంవత్సరం మంగళవారం నాడు సాయంత్రం 4 గంటల నుంచి కోటి దీపోత్సవం కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుచున్నాము. రేపు 4 గంటల నుంచి స్వామివారి కోటి దీపోత్సవం కార్యక్రమం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్ర కాగలరని కోరుచున్నాము. ఈ బైనేరు శివాలయంలో జరుగుతున్నటువంటి ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దివ్య ఆశీస్సులను పొందుతూ స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలన్నీ కూడా అందుకుని దేవోజ్వల కార్యక్రమాన్ని కూడాను ప్రస్తావించుకున్నారు. 26వ తారీఖు కోటి దీపోత్సవ కార్యక్రమం కూడాను నిర్వహించున్నారు. కావున ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో 50 మంది భక్తులందరూ కూడాను పాల్గొని వారి కూడాను స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను అందరూ కూడాను ఆయురారోగ్యంగా ఉండాలనుకుంటూ ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించారు. కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో స్వామివారి యొక్క కోటి దీపోత్సవాన్ని కూడాను వెలిగించుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులు భక్తులందరూ కూడాను కాగవలసిందిగా కోరుతున్నారు. గత 2 దశాబ్దాలుగా పిఠాపురం నియోజకవర్గ రైతాంగ సమస్యలపై పోరాడి వారికి అన్ని విధాలా అండగా నిలిచామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజాకోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమై సభ్యత్వ నమోదు, రానున్న నీటి సంఘాల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే నీటి సంఘాల ఎన్నికల్లో రైతుల మద్దతుతో కూటమి ఘన విజయం సాధించిందని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పోటీ చేసిన చోట జనసేన పోటీ చేసిన చోట ఇరు పార్టీలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు. సమావేశంలో సకుమళ్ళ గంగాధర్, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వరకు 15,000 అయింది. ఇంకా మెంబర్షిప్ ఎక్కువ చేయాలని చెప్పి మండలం అంతా కూడా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అలాగే 5వ తారీఖు నుంచి నీటి సంఘం ఎలక్షన్లు ఉన్నాయి. నీటి సంఘం ఎలక్షన్లు వచ్చేసరికి కూటమి నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి పోటీ చేస్తున్నారు. వారికన్నీ మేంకన్నీ కూడా ఆల్రెడీ పైన అధిష్టానం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం చూసుకున్నాం. ఎవరు ఎక్కడ పోటీ చేసినా, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా జనసేన పార్టీ నిష్కల్మషంగా పనిచేయాలి. జనసేన పార్టీ పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ నిష్కల్మషంగా పనిచేయాలి. వచ్చేదంటే ఈ నియోజకవర్గంలో నీటి సంఘాలకి అర్హత గత 20 సంవత్సరాల నుంచి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ రైతులకి వెన్నట్టు ఉండి నీరు లేకపోతే నీటి కోసం పోరాడి ఫేజ్ 1 ఆధునీకరణ తెచ్చి 7 సంవత్సరాలు పోరాడి నిర్మాణం 80% పూర్తి చేసి ఎండిపోతుంటే పురుషోత్తపట్నం తెచ్చి రైతులకి ఈ సంవత్సరం మొదటి పంట ఆకులు పోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కూటమి ప్రభుత్వంలో పురుషోత్తపట్నం స్టార్ట్ చేయించాం. టికెట్ లేని సమయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగింది, పురుషోత్తపట్నం ఏదైతే ఆధునీకరణ ఫేజ్ 2 ఏదైతే మనం శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ సైడ్లో ఈ 2 అడిగాం. వచ్చిన వెంటనే మొదటి ఇది మరి పూర్తి చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా ఉప్పాడు జంక్షన్లో పిఠాపురం నియోజకవర్గ రైతాంగానికి ఏరే ఆధునీకరణ కూడా మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు కానీ అన్ని రకాల కష్టాల్లోనూ కూడా కలిసికట్టుగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అంచేత నీటి సంఘం ఎలక్షన్లో మనం గత చరిత్ర ఒకసారి రైతులందరికీ తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో చల్లగా రైతాంగాన్ని 2 పంటలు పండుతాయని మనం తెలియజేస్తూ మనం ఎట్టి పరిస్థితుల్లోని నీటి సంఘం ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో అటు జనసేనకి ఇచ్చినవి ఇటు తెలుగుదేశం ఇచ్చిన 2 కూడా గెలవాలని చెప్పి
కార్యకర్తలందరికీ కూడా దిశ నిర్దేశించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు చక్కగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా విద్యార్థులకు పరిశోధనల వైపు అడుగులు వేసేందుకు అవకాశాలు లభిస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కృష్ణారెడ్డి అన్నారు. కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాలలో సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం అధునాతన మెటీరియల్స్ సంశ్లేషణ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఆచార్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది పేరున్న శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ సదస్సు యువ పరిశోధకులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అధునాతన పరిశోధనల సామర్థ్యాలను పెంపొందించడానికి పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం, నెట్వర్కింగ్ కోసం ఈ సదస్సు చక్కటి వేదికగా నిలిచిందన్నారు. అనంతరం పలువురు శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీంద్రనాథ్తో పాటు ఇతర విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, శాస్త్ర నిపుణులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ అటానమస్ కడపలో జరుగుతున్న జాతీయ సదస్సు మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని మన డిబిటి స్టార్ కాలేజీ సౌజన్యంతో జరుపుతున్నాము. ఇచ్చటికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా ప్రపంచంలో పేరు కాంచిన వాళ్ళు. ఈ జాతీయ సదస్సు వల్ల మనకు ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే మనకున్న విద్యార్థులకు, ఇక్కడున్న విద్యార్థులకు మంచి పరిశోధనల వైపు అడుగేయడానికి తోడ్పడుతుంది. మరియు మన ప్రాంతంలో వర్షాభావ ప్రాంతంలో మనకు చాలా వరకు ఈ నానో మెటీరియల్స్ ద్వారా వర్షాన్ని కురిపించడానికి కూడా ఇలాంటి రీసెర్చ్ చేయడానికి మనకు అవకాశం మెండుగా ఉంది. దీన్ని మనము గ్రీన్ ఎనర్జీగా తీసుకొని నానో పార్టికల్స్ వాడుకొని వాటి ద్వారా మనకు ఉత్పాదన చేయడము. ఈ రోజున మన భారతదేశ ప్రభుత్వం కూడా సౌర శక్తి కోసం చేస్తున్న కృషి ఖచ్చితంగా వీరి రీసెర్చ్ వల్ల ఉపయోగపడుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కడపలో జరుగుతున్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, సూపర్ కాన్ఫరెన్స్, డిబిటి స్టార్ కాలేజ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో వేరియస్ ఫ్యాకల్టీ మెంబర్స్ అక్రాస్ ది స్టేట్ అండ్ కంట్రీ అటెండ్ అవుతున్నారు. ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్లు మరిన్ని కళాశాలల్లో కండక్ట్ చేయాలా, ఎందుకంటే రాబోయేటటువంటి NAAC అసెస్మెంట్లో వీటికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఇన్వెన్షన్స్ని మనము ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాము. విద్యార్థులు రీసెర్చ్ వైపుకు మరింతగా ప్రమోట్ చేసి వాళ్ళు గొప్పగా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి నేషనల్ కాన్ఫరెన్స్ మరిన్ని ఇలాంటివి కండక్ట్ చేసి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కళాశాలకు డిబిటి స్టార్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ స్టార్ కాలేజ్గా గుర్తించబడింది. మన రాష్ట్రంలో 2 కళాశాలకు ఈ హోదా తప్పించింది. ఒకటేమో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కడప అండ్ రెండవదేమో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కర్నూలు వచ్చింది. ఈ స్కీమ్ కింద వచ్చేసి దాదాపు మనకు 1,25,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మొదటి విడతగా దాదాపు 75 లక్షలు ఇచ్చారు. ఈ 75 లక్షల్లో సైన్స్ పరంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్లో వివిధ అంశాల మీద వచ్చేసి సెమినార్లు, వర్క్షాప్లు కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ కళాశాలలో ఉన్నటువంటి జువాలజీ లెక్చరర్ డాక్టర్ సావిత్రి, నేను ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళేసి ఢిల్లీలో ప్రజెంట్ చేయడం వల్ల స్టార్ కాలేజ్ ఉంది. స్టార్ కాలేజ్ రావాలంటే ఇప్పుడు చాలా కష్టపడాలి. అంతేకాకుండా మనకు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు మనం వివరించాలి. సో ఈ కళాశాలలో దాదాపు 10 రోజుల నుంచి అనేక సమావేశాలు నిర్వహించాము. ఈరోజు ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 18 డిసెంబర్ 18, 19 బృందం పర్యటిస్తున్నారు. తప్పకుండా మా కళాశాలకు A+ కానీ తీసుకొస్తామని అందరి సహకారం చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.